కాకమ్మ కథలు వినటానికి నేను చంటి పిల్లోని కాదు, నేను రెడ్డప్పని. ఆ హరిప్రసాద్ వచ్చిన తర్వాత నేను చేసేదేముంది? వాడొచ్చే లోపలే ఈ ఆస్తి అంతా నా పేరున రిజిస్టర్ అయిపోవాలి. ఇందుకు నీకు ఎంత కావాలో చెప్పు. 10, 20, టోటల్గా 50 లక్షలు ఇస్తాను. నా మాట విను. స్నేహితుడిగా నమ్మి ఈ ఆస్తి అంతా నన్ను చూసుకోమన్నందుకు నేను అతని స్నేహితుడే కానీ ఇంటి ఓనర్ని కాదు. మిత్రద్రోహం చేయలేను. పిచ్చోడా, ఇవాళ మిత్రులెవరో శత్రువులెవరో, డబ్బుంటే అంతా మనవాళ్లే. ఇన్నాళ్లకు నీకు టైం వచ్చింది, ఆ టైంని యూజ్ చేసుకో. ఈ టైంని యూజ్ చేసుకుని నువ్వు లక్షాధికారి అవుతావో లేక రెడ్డప్ప మాట కాదని నువ్వు నీ కూతులేమైపోతారో ఆలోచించుకో. సుబ్బారెడ్డి, ఆ హరిప్రసాద్ ఇండియాలో అడుగు పెట్టే లోపే ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలి. నీకు వారం రోజులే టైం ఉంది, బాగా ఆలోచించుకో. రండ్రా. రోజులన్నీ పాడైపోయాయి. అప్పుడేమైందంటే అలాగే. ఏరా హరి, ఏంట్రా విశేషాలు? అంతా బాగున్నారా? అదే నీ ఫోన్ కోసం వెయిట్ చేశాను, నువ్వు చేయలేదు. సరే నేనే చేశాను. ఇంకేంట్రా? సరేనా మరి? అరే ఒక్క నిమిషం ఉండరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా? ఈ విషయం హరి అంకుల్కి ఫోన్ చేసి చెప్తే? వద్దమ్మా, ఇలాంటి ప్రాబ్లం వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. ఇది ఏదో రకంగా మనమే పరిష్కారం చేసుకోవాలమ్మా. మనల్ని బెదిరిస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తే? అమ్మో, వాడు రాక్షసుడు. వాడు మనల్ని చంపేసినా చంపేస్తాడు. కన్న తల్లిదండ్రులనే చంపినవాడు. మనం లెక్క వాడికి. రెడ్డెప్పకు భయపడి నా ఫ్రెండ్కి ద్రోహం చేయలేనమ్మా. దేవుడా, ఏమిటి పరీక్ష? ఇలా రెడ్డప్పకు భయపడుతూ ఇలా ఎన్నాళ్ళు బతకాలో ఏమో. ఈ కంపెనీలో మీరు డిపాజిట్ చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయి. నన్ను నమ్మి డబ్బు కట్టండి, మీకు కమిషన్లే కమిషన్లు. చూడండి, లక్కీ స్కీమ్లో చేరండి, కుర్చీలో కూర్చోండి, లక్షలు సంపాదించండి. చూడండి, నన్ను నమ్మండి, మీరు ఏమీ భయపడదు. మీ డబ్బు ఎక్కడికి పోదు. మీ డబ్బుకు నేను హామీ. నన్ను నమ్మండి. ఇది నీ కొత్త స్కీమా? అవును, ఏదో బ్రతుకుదెరువు కోసం. జనాల్ని మోసం చేస్తావా? నువ్వు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని వెళ్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. ఎందుకు ఈ చీటింగు? ఏం చేయమంటారు? ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఏం చేయాలి? వాళ్ళకి నా ఇంటి అడ్రస్ తెలిసిపోయింది. అందుకే వేరే ప్లేస్కి వెళ్ళిపోయాను, చంపుతారని. ఎవరై ఉంటారు? ఇంకెవరు? బోర్డు తిప్పేసిన వాళ్ళే అయి ఉంటారు. పెళ్ళాం పిల్లలు గలవాణ్ణి. వాళ్ళ క్షేమం కోసమే నేను ఇల్లు మారాల్సి వచ్చింది. మీరు నన్ను నమ్మి ఏజెంట్లుగా చేరి దెబ్బతిన్నారు. మీకు నేను ద్రోహం చేయలేను. ఎందుకంటే మీలాంటి యూత్ వల్లనే ఇలాంటి సంస్థలన్నీ మూతపడాలి. వాళ్ళ పేర్లు తెలుసుకొని మీకు ఫోన్ చేస్తా. ప్రస్తుతం నేనుంటున్న అడ్రస్ ఇది. నమ్మమంటావా? నమ్మండి, రండి, మీకు చూపిస్తాను. సరే పదా. మొన్న ఏంటి ఇవాళ అసలు మాట్లాడట్లేదు? ఏమైంది? ఏమిటి మీరు అనేది?
మన పెళ్లిళ్ళు జరగవా? ఎందుకని? ఎందుకంటే చెప్పండి. మాకేం తక్కువ? మేము అందంగా లేమా? మాకు చదువు లేదా? లేక మా అంతటా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పినందుకు ఇంత చులకనగా ఉందా? లేకపోతే మా వల్ల యాక్సిడెంట్ జరిగిందని కోపమా? ఎందుకో చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఛ! మిమ్మల్ని కాదనడానికి కారణం మీరు అందంగా లేరని కాదు, మీరు అందంగానే ఉన్నారు. చదివే కాదు, మీలో సంస్కారం కూడా ఉంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనసు కూడా మీకుంది. మీరు నన్ను ప్రేమిస్తున్నట్లే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నా. కానీ పెళ్లి చేసుకుంటే మేము నలుగురం మీ నలుగురిని చేసుకోవాలి. కానీ అది జరగని పని. ఎందుకో తెలుసా? దానికంటే ముందు మీకు నిజం తెలియాలి. హ్మ్? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత హ్మ్. ఏం జరిగిందో తెలుసా? మీ రిపోర్ట్స్ వచ్చాయి. బ్యాడ్ లక్. మీ నలుగురిలో ఒకరికి బ్రెయిన్ ట్యూమర్. ఎస్, బ్రెయిన్ ట్యూమర్. 1,00,00,000 మందిలో ఒకరికో ఇద్దరికో వచ్చే ఈ అరుదైన డేంజరస్ డిసీజ్ బ్రెయిన్ ట్యూమర్ మీలో ఒకరికి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. యాక్చువల్లీ ఇటువంటి క్రిటికల్ సిచ్యుయేషన్ని మీ పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేస్తుంటాం. కానీ మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేసిన వాళ్ళెవరో తెలియదు, కానీ మీ డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు బహుశా యాక్సిడెంట్ స్పాట్లో మిమ్మల్ని చూసిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీ జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డ్స్ని బట్టి మీ పేర్లు తెలిసాయి. మీలో ఆ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న కుర్రాడు ఎవరంటే అతని పేరు... నో డాక్టర్, దయచేసి ఆ నిజాన్ని చెప్పొద్దు డాక్టర్. మేము నలుగురం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అంతకంటే ఎక్కువే కలిసి పెరిగాం. ఇంట్లో వాళ్ళు పెట్టిన గోరు ముద్దల్ని, మాస్టర్లు కొట్టిన బెత్తం తెబ్బల్ని కలిసి తిన్నాం. మంచి జరిగినా చెడు జరిగినా అది మాకు సమానంగా అందరికీ జరగాలని. మాలో ఒక్కడికి జరిగితే అది మిగతా వాళ్ళు చూసి తట్టుకోలేరు డాక్టర్. అవును డాక్టర్, స్నేహాన్ని పంచుకున్నట్టే ఆ నిజాన్ని కూడా నలుగురం పంచుకుంటాం. ఆ జబ్బు మాకే ఉన్నట్టు ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతాం. జబ్బు తగ్గే వరకు దయచేసి మాలో ఉన్న అతను ఎవరో మీరు బయట పెట్టొద్దు. ఇది మా రిక్వెస్ట్ డాక్టర్. నా సర్వీసులో స్వార్థం కోసం కిడ్నీలు అమ్ముకునే వాళ్ళని చూశాను, తాగుడు కోసం రక్తం అమ్ముకునే వాళ్ళని చూశాను. కానీ ఇలా జబ్బులో కూడా విడిపోకుండా ఉండే ఉన్నతమైన ఫ్రెండ్షిప్ని మీలో చూస్తున్నాను. బట్ బ్రెయిన్ ట్యూమర్ అనే జబ్బుని క్యూర్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు మీరు... ఎంతైనా పర్వాలేదు డాక్టర్ గారు, మాకు నయం కావాలి. నిజమే బాబు, ఇది వీలైనంత తొందరలో చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఫారెన్ నుంచి తెప్పించాలి. 45 డేస్లోగా ఆపరేషన్ చేయాలి. లేకపోతే పేషెంట్ ప్రాణానికి ప్రమాదం. 45 రోజుల్లోనా? అవును, దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుంది. చూశారా, జబ్బులో కూడా మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు. మీ స్నేహానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఆ జబ్బును విడదీసేంత శక్తి మీ స్నేహానికి ఉందా? లేదు, ఆ ఒక్క డబ్బుకే ఉంది. లేకపోతే 15 లక్షలు 45 రోజుల్లో ఎలా తెస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? తెస్తాం డాక్టర్. ఆ డబ్బుకు నా పవర్ కంటే మా ఫ్రెండ్షిప్ పవర్ ఎక్కువ అని కాన్ఫిడెంట్ మాకుంది. ఆ కాన్ఫిడెంట్ తోనే ఆ డబ్బు సంపాదించుకొని తెస్తాం డాక్టర్.
ఆల్ ది బెస్ట్. వస్తాం డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్.